బ్రో Free Fire India is set in virtual world. అయిపోయిందనమాట. చూద్దాం ఎవరు ఎన్ని కిల్స్ కొడతారో. నా సౌండ్స్ అనేది తక్కువ చేసుకుంటా మీకు నా వాయిస్ వినపడడానికి. ఇక్కడైతే చూసుకోవచ్చు చాలామంది అయితే వచ్చారనమాట. దీంట్లో చూద్దాం ఎవరు బోయ కొడతారో మీరు గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే కొట్టండి. చూద్దాం ఎక్కువ కిల్స్ ఎవరు తీస్తారో అండ్ బోయా ఎవరు తీస్తారో ఎవరికి ఈరోజు రాసి పెట్టిందో చూద్దామన్నమాట. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఇప్పుడైతే పీక్లో దిగచ్చు అనుకుంటున్నా చాలామంది అయితే. బాడీ డొబిటో పెయిన్ అండ్ సెవర్ మన ఏపీఐడి చలండ ఓకే వీళ్ళంతా జాక్ వైట్ ఓకే బాగానే వచ్చారు. చూద్దాం ఎవరు ఎక్కడ ఫైట్ ఎక్కడ జరుగుతుంది ఫాస్ట్గా అని. అంతా సేఫ్ ల్యాండింగ్ చేస్తున్నారనమాట. సేఫ్ ల్యాండింగ్ చేయకూడదు చెప్పాలంటే. సేఫ్ ల్యాండింగ్ చేస్తే మీకు కిల్స్ అనేది రావన్నమాట. మీరు ఏ పిచ్చిలాగా ఉన్నారయ్యా మీరంతాను. ఇక నాకు తెలిసి ఇక్కడ పీక్లో అయితే ఫైట్ అయితే కావచ్చు అనమాట. పీక్లో ఉండే వాళ్ళని అయితే చూద్దాము. పీక్లో ఉండే వాళ్ళకైతే ఫైట్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఎవరో దిగారు అండ్ అలాగే ఇక్కడ ఎవరో దిగారు. పీక్లో ఈ మనిషి ఉన్నాడు అండ్ అలాగే ఇంకొకరు ఎవరెవరు ఉన్నారు చూసాం కదా. వచ్చారు పీక్లోకి వస్తున్నారు అంతా. అప్పుడే వేసేసారు అయ్యా పెయిన్ని ఎవరో వేసేసారు అయ్యా. అయ్యో దా బన్నీ ఏందయ్యా ఫస్ట్ కిల్ వేసావు. ఓపీ బ్రో ఓపీ. ఫస్ట్ కిల్తో అడుగు పెట్టాడనమాట టోర్నమెంట్లోకి. అండ్ అలాగే బాగానే ఆడాడు. నేను చూడలే అతని గేమ్ ప్లే, ఎందుకంటే ఇక్కడ ఫైట్ అవుతుందని నాకు తెలియదు అనమాట. పెయిన్ మళ్ళీ దిగుతున్నాడయ్యా. మళ్ళీ ఇంకొకసారి రివైవ్ ఆప్షన్ ఉందా? నో ప్రాబ్లం, దిగినా కానీ కిల్స్ కూడా బాగానే వస్తాయన్నమాట. అలా అక్కడే దిగాడు కాబట్టి నాకు తెలిసి కొట్టచ్చు. అయితే కింద అయితే ఉన్నాడు ఇక్కడైతే చూసుకోవచ్చు. మళ్ళా వచ్చాడు ఏం చేస్తాడు చూద్దాం. ఇక్కడ ఎవరు ఇక్కడ ఉండేది? ఇక్కడ దా బన్నీ వెనకలే ఉన్నాడయ్యా. వెనకలా బాబ్బా ఏమన్నా ఆడుతున్నారా మీరు? కొట్టేశాడు దా పెయిన్. ఓపీ బ్రో ఓపీ. ఏమన్నా గేమ్ లేనా? ఊరినట్లు ఎత్తినావు పట్టని వెళ్ళిపోయినాడు గాల్లోకి మనిషి వచ్చేసి. ఇక్కడైతే ఇక్కడ ఫైట్ జరుగుతుంది. కొట్టేశాడయ్యా అప్పుడే. అయ్యో ఓపీ బ్రో ఓపీ. ద బన్నీ కూడా బాగానే కొట్టాడనమాట కిల్స్. అండ్ అలాగే ఇక్కడ వైట్ కూడా చాలా బాగా ఆడాడనమాట. వాళ్ళు 1 కిల్ అయితే కొట్టేశాడు. అండ్ అలాగే ఓన్లీ ప్రైమ్ కూడా 1 కిల్ అయితే కొట్టాడు. వీళ్ళందరూ మనం అయితే చూడలేదు. అండ్ అలాగే 7XK ఈ మనిషి ఏమో క్యాంపింగ్ చేస్తాడనమాట. ఈ క్యాంపింగ్లు చేస్తే నీకైతే తరం రాదు బ్రో, ఎందుకంటే ఓన్లీ కిల్స్ చేస్తేనే నీకు అమౌంట్ అనేది వస్తుంది అనమాట. నువ్వు కిల్స్ చేయకుండా క్యాంపింగ్ చేసుకుంటున్నావు, నీకేం రూపాయల లాభం అయితే ఉండదన్నమాట. గున్నా బాయ్ ఏం చేస్తున్నావు బాయ్? నువ్వు కిల్స్ చేయకుండా రగ్ చేసుకున్నాం అనుకున్నావా? నాడు ఈ మనిషి క్యాంపింగ్ చేసుకుంటున్నాడు. వైట్ ఇతనేందయ్యా క్యాంపింగ్ చేసుకుంటా. దా బన్నీ 1 కిల్లే కొట్టాడు. 2 కిల్స్ ఎవరు కొట్టారు అబ్బా? 2 కిల్స్ ఎవరు కొట్టలేదు. అండ్ ఏపీ అంట ఇతనైతే కొట్టాడు అనమాట 1 కిల్. 1 కిల్ కొట్టాడు, బాగానే కొట్టాడు. అండ్ అలాగే వర్మ వర్మ ఓపీ ద బన్నీ పెయిన్ కొడతాడేమో అనుకున్నా, కానీ పెయిన్ అయితే కొట్టలేకపోయాడు. ద బన్నీ అయితే కొట్టేశాడనమాట. ద బన్నీకి వచ్చేసి మంచి అమౌంట్ ప్రాఫిట్ తీసుకోవడానికి అయితే ఉందనుకుంటున్నా. మంచి ప్రాఫిటే తీసుకుంటాడు. 2 కిల్స్ అంటే ఈ దీంట్లో చాలా కష్టమే. మంచి ప్లేయర్స్ అనేది వచ్చారనమాట. అండ్ అలాగే ఓన్లీ ప్రైమ్ అయితే క్యాంపింగ్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు వచ్చేసి ఏందో అయ్యా మిస్టర్ అబీ లవ్ వెనకలే ఫైట్ ఉంది వెళ్ళిపోవచ్చుగా, అయినా పోవడం లేదు. అండ్ అలాగే ఇతనేమో ఇక్కడైతే క్యాంపింగ్ చేసుకుంటున్నాడు. పనికిరాది క్యాంపింగ్స్ అన్నీ. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా కానీ ఇట్లా ఫుల్ మ్యాప్స్ ఆడే బదులు మీరు క్లాసెస్ కూడా ఆడేటప్పుడే ఇట్లా క్యాంపింగ్ చేసుకొని ఆడాలన్నమాట. ఈ ఫుల్ మ్యాప్లో కిల్లుల కోసం పోవాలి తప్పితే మీరు క్యాంపింగ్ చేసుకుంటా ఉంటే మీకేం రాదు. బోయా కొడితే మాత్రం మీకు ప్రాఫిట్ ఉండొచ్చు, సరేనా? అండ్
ఇక్కడైతే 2 కిల్స్ అయితే కొట్టాడు ఈ మోహన్ బాబుడు వచ్చేసి. అండ్ ఎక్సలెంట్గా అయితే ఆడాడనమాట. బన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇద్దరు కొడతాడు అనుకోలే నేను అసలుకి. పెయినే కొట్టేస్తాడు అనుకున్నా, కానీ బన్నీ అయితే కొట్టేశాడు అనమాట. ఎక్సలెంట్ గేమ్ ప్లే బ్రో. ఓ బాగానే ఇక్కడ కూడా ఫైట్ జరిగింది. మనము కరెక్ట్ టయానికి వెళ్ళడం లేదు. అండ్ అలాగే బాగానే ఆడుతున్నారు ప్రతి ఒక్కరు. వీళ్ళేందయ్యా కిల్స్ కూడా చాలా తక్కువే కొట్టారనమాట. అండ్ చూద్దాం ఎవరు విన్ అవుతారు అండ్ ఎవరు కిల్స్ ఎక్కువ చేస్తారు. రాంగా మ్యాప్ వచ్చేసి సన్నది అవుతుంది అనమాట. నొబీటో ఎక్కడ వెళ్ళావమ్మా నువ్వు? ఆఫ్లైన్ వెళ్ళావా లేకుంటే జోలో పాడడానికి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు? వావ్ ఇక్కడైతే ఫైట్ జరుగుతుంది. చూద్దాం ఇక్కడ ఎవరున్నారు అయ్యా మనకి. ఇక్కడ ఎవరున్నారు? నొబీటో కాదు. ఓకే తనేమో దెంగమవుతున్నాడు. కాల్చి దిగారయ్యా. మనం ఇక్కడ ఎవరు చూసామబ్బా? ఇది వీళ్ళని. ఓకే ఈడ కాల్చుకుంటున్నారు. ఓకే తను కాదు, నోబీటో కాదు, అర్న్. ఓకే బాగానే ఆడుతున్నారు ప్రతి ఒక్కరైతే. చూద్దాం ఇంకా ఎవరు బాగా ఆడతారో. మనకి కావాల్సింది ఏంది? గేమ్ ప్లే అండ్ అలాగే మీరు ఆడే గేమ్ ప్లేనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట కిల్స్ పైన కూడా. ఇతను చూసుకోవచ్చు క్యాంపింగ్ చేసాక వెళ్తున్నాడు. క్యాంపింగ్ వావ్ బ్రో 3 కిల్స్ అయితే తీసాడనమాట. కానీ ఇతను అయితే చూడడం లేదు. మనము అందరినీ కవర్ చేయాలి కాబట్టి అందరినీ కవర్ అయితే చేస్తున్నా. 3 కిల్స్ కొట్టి చాలు అన్నట్టున్నాడు ఈ మనిషి అయితే. ఈ మనిషి అయితే ఒక కిల్లు కొట్టుకొని క్యాంపింగ్ చేయబట్టే. లవ్ చూస్తే 1 కిల్ చేసినాడు అనమాట. వైట్ చూస్తే 1 కిల్ అయితే చేసాడనమాట. అండ్ అలాగే ఓన్లీ ప్రైమ్ వచ్చేసి 1 కిల్ అయితే చేసాడనమాట. అండ్ అలాగే 7XK ఇతను 1 కిల్ చేసాడనమాట. అండ్ బాగానే ఆడాడు అనుకుంటున్నా. ఐ థింక్ మనం చూడలే కాబట్టి మనం చెప్పలేమన్నమాట. లవ్ ఇతను ఏ పనికిరాదయ్యా ఇట్లా క్యాంపింగ్లు చేసుకుంటే. క్యాంపింగ్ చేస్తున్నాడు. రవితేజ పనికిరావు బ్రో ఈ క్యాంపింగ్లు అనేసి. ఈ క్యాంపింగ్లు మీకు పనికిరావన్నమాట. మనం ఏదైతే మ్యాచెస్ బిఆర్ అయితే పెడతామో ఈ మ్యాచ్లో మీరు క్యాంపింగ్లు చేసుకుంటా ఉంటే మీకు ప్రాఫిట్ అనేది ఉండదు. ఏరే యార్ బండిని ఎవరేసారయ్యా? బన్నీ చచ్చిపోయాడు. ఎలా బ్రో ఎలా? వాట్ హ్యాపెండ్ బన్నీ? నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి కదయ్యా. వాట్ హ్యాపెండ్ బన్నీ? వాట్ హ్యాపెండ్? ఇంకెంతమంది ఉన్నారు అలైవ్? 15 మెంబర్స్ ఉన్నారు అలైవ్. 15 మంది అలైవ్ అయితే ఉన్నారు. చూద్దాం ఎవరైతే విన్ అవుతారో. 3 కిల్స్ అయితే కొట్టాడయ్యా. వావ్ బ్రో వావ్ ఇట్లా కిల్స్ తీయ్యా నువ్వు. అయినా అన్ఎక్స్పెక్టెడ్ బన్నీ. నువ్వు అనుకోలే బ్రో చచ్చిపోతావని. ముందరెవరు? ఏ వైట్ 444 వాంచ్ పడేశాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఇది కూడా. నిజంగా అతని కాడ మంచి ఈవోలు ఉన్నాయి, కానీ అయితే కొట్టలేకపోయాడు అనమాట ఆ మనిషి వచ్చేసి. అండ్ అలాగే ఇక్కడైతే చూసుకుంటే వైట్ 444 అయితే వాంచ్ పడిదిగాడు అనమాట ముందర నుంచి. మంచి గన్నే పెట్టుకున్నాడు. అది డ్రాగ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అలాగే చూద్దాం ఇంకా ఎవరు బాగా ఆడతారో అనేసి. 3 కిల్ అర్న ఏందయ్యా నాకు పేర్లు తిక్కబడుతుంది. చూద్దాం నెక్స్ట్ ఇంకా ఎవరు కిల్ తీస్తారు. లెట్స్ వాచ్ మజాస్. చూద్దాం. బన్నీ కాదయ్యా 3 కిల్స్ అంట. ఓకే ఇతను ఎవరో 3 కిల్స్ అయితే కొట్టారనమాట. అతను కూడా ఫోటో పెట్టాడు. మీరు కూడా గెలిచింటే నాకు వచ్చేసి ఫొటోస్ అనేవి సెండ్ చేయండి. ఇవాళ మీకు పేమెంట్ చేసింటే, కానీ జస్ట్ అంతే మాట వరుస కనాలి అంతే. మనము తెలుసు కదా, తిన్నావా అంటే తిన్నారా మంచి అనాలి అంతే. బాగానే కొట్టాడనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు ఎవరైతే చనిపోయింది ఇడ 7. ఇక్కడ చూసుకుంటే అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అవుతున్నాయి అనమాట. అనుకునేటివైతే ఏది అవుట్లా అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అయితే జరుగుతున్నాయి. వైట్ అయితే 2 కిల్స్ ఏమో అయితే ఉన్నాడనమాట. నేనైతే అందరినీ చూస్తాను సరేనా, ఎవరికే కానీ రియాక్షన్స్ అయితే ఇవ్వను.
ఈ రియాక్షన్స్ ఇచ్చే బదులు సైలెంట్గా ఉండేది వీళ్ళు అనమాట. క్యాంపింగ్ వైట్ ఎక్సలెంట్ బ్రో. బట్టలు వేసి బట్టలు వేసి అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు బాగానే ఆడుతున్నారు. ఎక్సలెంట్. జాక్ 777 నీ గేమ్ ప్లే చూడాలనుకుంటున్నా. జాక్ నువ్వు ఆడయ్యా బాగా. విష్ణు బాయ్ 0 kill 0 rupees ఎంజాయ్. ₹1 రవితేజ ఏంది ఇక మీరంతా ఏం చేస్తున్నారు అయ్యా? జీరో కిల్తోనే చచ్చిపోయాడు. 0 kill. ఏం చేస్తారయ్యా ఇట్లా 0 kill చేసుకుంటే చెప్పండి. బాగానే ఆడుతున్నారు ప్రతి ఒక్కరు, చూద్దాం. అండ్ అలాగే ఇక్కడ వైట్ 2 చూసుకోవచ్చు. వైట్ 444 ఇతను పనికిరాడు అనమాట. ఈ క్యాంపింగ్స్ అని పనికిరావు. అలాగే ఓన్లీ 6 అయితే ఉంది. బాడీ బాబీ 3 kills అయితే కొట్టాడు. అలాగే ఇక్కడ రవితేజ 1 kill స్వైటీనా స్వీటీ 2 kills. వైట్ అయితే బాగానే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు అనమాట. వైట్ ఎక్సలెంట్ బ్రో. ఓపీ టాప్ 5. చూద్దాం బోయా తీసేది ఊరు. నాకు తెలిసి వైట్ 444 బోయా తీస్తాడు అనుకుంటున్నా. వైట్ 444 బోయా తీస్తే మంచి ప్రాఫిట్ అనేది చేసుకోవచ్చు. వంశీ నువ్వు ఏం చేయలే బ్రో కిల్స్. బాబీ రవితేజ అయితే ఇక్కడైతే ఉన్నాడు, 1 kill చేసుకున్నాడు అంతే. నాకేంలే మీరు కొట్టుకొని చచ్చిపోండి అన్నట్టున్నాడు. చూద్దాం లాస్ట్లో క్రాస్ ఫైటింగ్ జరిగితే వైట్ 444 అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా వెళ్ళిపోవచ్చు. సరేనా? వైట్ 444 ఉండరు, ఎవరు ఉండరు. వైట్ 444 ఉండడు, ఎవడు ఉండడు. నాకు తెలిసి ఈ క్రాస్ ఫైటింగ్లో జరిగితే ఒకవేళ వెళ్ళిపోవచ్చు మొత్తం. వావ్ ఓపీ. అయినా నీకు కింద అడ్వాంటేజ్ అయితే అవుతుంది వైట్ 444కి వచ్చేసి. కానీ ఇక్కడైతే బండి వచ్చేసి గుద్దుతుంది అనమాట వైట్ 444ని. వైట్ 444 అయితే వాన్ చేశాడా లేదయ్యా? ఇక్కడ ఎవరు? బాబీకి ఇక్కడ అతనికైతే ఫైట్ అయితే జరుగుతుంది. చూద్దాం ఎవరైతే విన్ అవుతారో. ఇక్కడ ఈ టాప్ 5లో కొట్టాలి అంటే బైక్ తీసుకొని మంచి పొజిషన్ అయితే చూసుకుంటున్నాడు. మంచి పొజిషన్ అంటే మంచి జోన్లోకి వెళ్తున్నాడు. చూద్దాం. యా జోన్లోకి అయితే వచ్చాడనమాట. జోన్లోకి అయితే వచ్చేసాడయ్యా. చూద్దాం ఇంకా. అరే యార్ బ్రో, ఇది తప్పు పని చేస్తున్నావు బ్రో. మంచి కవర్ తీసుకొని కొడితే అది బాగుంటుంది, కిల్స్ కూడా వస్తాయి. ఇలా తిరుగుతా అంటే నీకు ₹1 కూడా రాదు, ₹10 రాదనమాట. ఇలా తిరిగితే నువ్వు క్రాస్ ఫైటింగ్లో చచ్చిపోవచ్చు. వాన్స్ దిగుతా. నాకు తెలుసు బ్రో, నాకు తెలుసు వాన్ చేస్తాడని. అయినో ఇక్కడ రవితేజ అయితే మ్యాచ్ అయితే అయిపోతుంది. రవితేజని అయితే కొట్టేస్తాను అనుకుంటా ఐ థింక్. నాకు తెలిసి రవితేజ కూడా మంచి గేమ్లు అయితే చూపించాడు అనమాట. కానీ అతను క్యాంపింగ్ చేసుకుంటా అన్నాడు. 1 kill 2 kill అయితే కొట్టి ఊరినే ఉన్నాడు అనమాట. ఇతనైతే ఇక్కడ స్ట్రక్ అయిపోయాడు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే బండ్లు ఊరినే తిరుగుతున్నాయి అనమాట. ఇతనైతే ఊరినే తిప్పలాడిస్తున్నాడు అందరినీ వచ్చేసి. గుద్దుతే మామూలుగా ఉండదు. వెనకాల నుంచి వేస్తారయ్యా నీకు. క్రాస్ ఫైటింగ్ జరగడం లేదు, ఏంది జరగడం లేదు. అందరూ కార్లు తీసుకొని తిరుగుతున్నారు. గాయస్ ఇలా తిరిగితే మీకు కిల్స్ అనేది రావన్నమాట. మీరు కొంచెం బాగా ఆడితే మీకు కిల్స్ తీసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఓపీ షాట్ అన్ఎక్స్పెక్టెడ్. రవితేజ ఫ్రమ్ వైట్ 444 అయితే ఎలిమినేటెడ్. అబ్బా అయ్యో, అన్ఎక్స్పెక్టెడ్ చెప్పా కదా, అన్ఎక్స్పెక్టెడ్. ఎవరు విన్ అవుతారని చెప్పలేము. అది వచ్చేసి
ఇక్కడ బాబీ అయితే ఇక్కడైతే ఉన్నాడు. బాబీ కూడా 3 kills అయితే చేశాడు. బాబీ వెళ్ళి ఫైట్ తీసుకో బాబీ. ఇక్కడ చూడండి అక్కడ లూట్ చేస్తున్నాడు మంచి. అయ్యో లాంగ్ రేంజ్ తీసుకోవడం. ఓపీ షాట్ రష్ చేస్తే మేలు కిల్ వచ్చేస్తుంది. వావ్ మళ్ళీ బండి తీసుకున్నాడు అనమాట. ఈ బండి తీసుకోవడం వల్ల లాభం ఏముంది బ్రో, నాకే అర్థం కావట్లా. ఈ లాస్ట్ చిన్న దాంట్లో ఎట్లా గుద్దగలుగుతాడు ఆయన. మంచి స్కిల్ ఉండాల కారు గుద్దేకైనా, కానీ ఇక్కడైతే లేదు. చూద్దాం ఎవరైతే విన్ అవుతారో. లాస్ట్ మూమెంట్ 1v1 సిచ్యువేషన్. 1v1 సిచ్యువేషన్లో అయితే ఇద్దరు బాంబులు ఇసురుకుంటున్నారు. ఈ బాంబులు ఈ స్పోర్ట్స్ మాదిరే ఇది కూడా తయారైందనమాట, బాంబులు ఇసురుకోవడము. ముందరికి వెళ్ళు బ్రో. బాబీ ఎక్సలెంట్ బాగానే ఆడావు. అండ్ అలాగే 1v1 సిచ్యువేషన్ వరకు వచ్చావు అనమాట. వెనకలు వచ్చాడయ్యా తిమింగళం. నాకు తెలిసి రవితేజనే కొట్టేస్తాడు. ఐ థింక్ రవితేజ ఈజ్ విన్. వావ్ బ్రో, క్యాంపింగ్ అనుకుంటేనే బాగానే విన్ అయిపోయావు అనమాట. ఎక్సలెంట్ బ్రో, ఓపీ గేమ్ ప్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అందరూ వాచ్ చేసినందుకు. అండ్ బాయ్ నెక్స్ట్ టోర్నమెంట్లో మళ్ళీ కలుసుకున్నాం.